హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 10థ్ క్లాస్ సోషల్ తెలంగాణ టెట్‌కి సంబంధించి 10థ్ క్లాస్ సోషల్‌లో పార్ట్ 2 అయితే చూద్దాము. 12వ యూనిట్ నుంచి. ఆల్రెడీ 1-11 యూనిట్ల వరకు ఒక వీడియో చేశాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది రెండో వీడియో. ఇది 12వ యూనిట్ నుంచి మిగిలిన అన్ని. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1914లో. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ హత్య. లీగ్ ఆఫ్ నేషన్స్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1920. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? 1917. రష్యా విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు? వ్లాదిమిర్ లెనిన్. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన కీలక సంధి ఏది? వర్సైల్ సంధి. ఫాసిజం సిద్ధాంతాన్ని స్థాపించిన ఇటలీ నాయకుడు ఎవరు? బొనిటో ముస్సోలిని. జర్మనీలో నాజీ పార్టీని స్థాపించిన పాలకుడు ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. ప్రపంచవ్యాప్తంగా మహా ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1929లో. అమెరికా ఆర్థిక మాంద్యం నుండి బయటపడటానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? న్యూ డీల్. రష్యాలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను ప్రవేశపెట్టింది ఎవరు? జోసెఫ్ స్టాలిన్. హిట్లర్ యొక్క రష్యా పోలీసుల విభాగాన్ని ఏమని పిలిచేవారు? గెస్టపో. హిట్లర్ రాసిన ఆత్మకథ పేరు ఏమిటి? మెయిన్ క్యాంప్. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీలను ఏ కూటమిగా పిలిచేవారు? కేంద్ర రాజ్యాలు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా దేశం ఏ పేరుతో పిలువబడింది? యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1939 సెప్టెంబర్ 1. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? జర్మనీ పోలాండ్పై దాడి చేయటము. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఏ సంఘటన తర్వాత నేరుగా పాల్గొన్నది? జపాన్ అమెరికా యొక్క పెర్ల్ హార్బర్ పైన దాడి చేయటం వల్ల. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో అధికారికంగా ఏర్పాటైంది? 1945 అక్టోబర్ 24న. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, అమెరికా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణుబాంబు దాడికి గురైన నగరం హిరోషిమా, జపాన్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, అమెరికాల కూటమిని ఏమంటారు? మిత్రరాజ్యాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, అమెరికాల కూటమిని ఏమని పిలుస్తారు? మిత్రరాజ్యాలు. హిట్లర్ యూదులను సామూహికంగా చంపడాన్ని ఏమని పిలుస్తారు? హోలోకాస్ట్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల్లో వీటో అధికారం ఉన్న వాటి సంఖ్య ఎంత? 5. అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, చైనా. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఏ రోజున ఆమోదించింది? 1948 డిసెంబర్ 10. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ కూటమిని ఏమంటారు? అక్షరాజ్యాలు. నాజీ జర్మనీ ఏ సంవత్సరంలో లొంగిపోయింది? 1945 మే నెలలో. అమెరికా జపాన్లోని నాగసాకి నగరంపై వేసిన 2 అణుబాంబుల పేరు ఏమిటి? ఫ్యాట్ మ్యాన్. హిరోషిమాపై వేసింది లిటిల్ బాయ్. నాగసాకి మీద వేసిందేమో ఫ్యాట్ మ్యాన్ అంట, హిరోషిమా మీద వేసిందేమో లిటిల్ బాయ్ అంట. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి రష్యాలో అధికారంలో ఉన్న చివరి జార్ చక్రవర్తి ఎవరు? రెండవ నికోలస్. రెండవ ప్రపంచం ముగిసిన తర్వాత ప్రపంచంలో ఏర్పడిన 2 అగ్రరాజ్యాలు ఏవి? అమెరికా, యుఎస్ఏ, సోవియట్ రష్యా. చైనాలో మంచు రాజవంశం పాలన ఏ సంవత్సరంలో అంతమైంది? 1911. ఆధునిక చైనా పితామహుడు ఎవరు? డాక్టర్ సన్ యాత్ సేన్ ప్రతిపాదించిన 3 సూత్రాలు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1921. చైనా కమ్యూనిస్టు ఉద్యమానికి అత్యంత ప్రసిద్ధ నాయకుడు ఎవరు? మావో జెడాంగ్. మావో నాయకత్వంలో జరిగిన ప్రసిద్ధ లాంగ్ మార్చ్ ఏ సంవత్సరంలో జరిగింది? 1934-35. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1949 అక్టోబర్ 1. వియత్నాం ఏ యూరోపియన్ దేశాల వలస ప్రాంతంగా ఉండేది? ఫ్రాన్స్. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన గొప్ప నాయకుడు ఎవరు? హో చి మిన్. వియత్నాం సైన్యం ఏ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించింది? డీన్ బీన్ ఫు యుద్ధం 1954. వియత్నాం ఏకీకరణ ఏ సంవత్సరంలో పూర్తయింది? 1976లో. నైజీరియా దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండం. నైజీరియా ఏ యూరోపియన్ దేశం యొక్క వలస ప్రాంతంగా ఉండేది? బ్రిటిష్ పాలన. నైజీరియా జాతీయవాదానికి మరియు పత్రికా రంగానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? నబ్ది అజికివే. నైజీరియాకు బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం ఏ సంవత్సరంలో లభించింది? 1960 అక్టోబర్లో. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల అనుమతి లేకుండా భారతదేశాన్ని చేర్చిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిన్లిత్గో. భారతీయుల మద్దతు కోరడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపిన క్రిప్స్ రాయబారం ఏ సంవత్సరంలో వచ్చింది? 1942. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1942 ఆగస్టు 8. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమిటి? డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. ఇండియన్ నేషనల్ ఆర్మీని విజయవంతంగా నడిపిన నాయకుడు ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ప్రసిద్ధ నినాదం ఏమిటి? జై హింద్, చలో ఢిల్లీ.
ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? 1940 లాహోర్ సమావేశంలో. మొహమ్మద్ అలీ జిన్నా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ద్విజాతి సిద్ధాంతం. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజును ప్రకటిస్తారు? 1946 ఆగస్టు 16ని ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపిన క్యాబినెట్ మిషన్ రాయబార ముఠా ఏ సంవత్సరంలో వచ్చింది? 1946లో. భారతదేశ చివరి బ్రిటిష్ వైస్రాయ్ మరియు దేశ విభజనను ప్రకటించినది ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించింది ఎవరు? రాడ్క్లిఫ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? క్లెమెంట్ అట్లీ. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా మొదట ఎన్నికైంది ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. భారతదేశం ఏ చట్టం ప్రకారం స్వతంత్ర దేశంగా అవతరించింది? 1947 భారత స్వాతంత్ర చట్టము. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1951-52 మధ్య. భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మొదటి సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. భారత రాజ్యాంగం ఏ సంవత్సరం ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 నుండి. మొదట సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కనీస వయస్సు ఎంత ఉండేది? 21 సంవత్సరాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి ఎవరు? పొట్టి శ్రీరాములు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1953 హజల్ అలీ అధ్యక్షతన. భారతదేశ విదేశాంగ విధానంలో నెహ్రూ ప్రతిపాదించిన ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటి? అలీనా విధానం. భారతదేశం చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1954లో. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ మరియు రాజాభరణాల రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఏ ప్రధాని కాలంలో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది? ఇందిరాగాంధీ. 1975-77. భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1977 జనతా ప్రభుత్వం. భారతదేశం మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1946 డిసెంబర్ 13. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఏ రోజున ఆమోదించింది? 1949 నవంబర్ 26న. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది? భారతదేశ ప్రజలమైన మేము. రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగానికి ఏమని పిలుస్తారు? రాజ్యాంగపు ఆత్మ కైవారం. భారతదేశం ఒక లౌకిక రాజ్యం అంటే ఏమిటి? ప్రభుత్వానికి అధికార మతం ఉండదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ప్రజాస్వామ్య రిపబ్లిక్ అంటే ఏమిటి? దేశ అధినేత రాష్ట్రపతి వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఏ దేశ రాజ్యాంగం నుండి భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని స్వీకరించింది? బ్రిటన్. యునైటెడ్ కింగ్డమ్. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా, యుఎస్ఏ. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో అత్యున్నత చట్టం ఏమిటి? భారత రాజ్యాంగమే అత్యున్నతమైనది. భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 368. భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? నవంబర్ 26ని. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1982. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఏమిటి? కిలో ₹2 బియ్యం. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కాలంలో ఓటు హక్కు వయసు 21 నుండి 18కి తగ్గించబడింది? రాజీవ్ గాంధీ. 61వ రాజ్యాంగ సవరణ. అస్సాం ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి సంఘం ఏది? అల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. పంజాబ్లో తీవ్రవాదాన్ని అణచివేయడానికి అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఏమిటి? ఆపరేషన్ బ్లూ స్టార్. 1984. వెనకబడిన తరగతుల రిజర్వేషన్ల కొరకు నియమించబడిన కమిషన్ ఏది? మండల్ కమిషన్. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన భారత ప్రధానమంత్రి ఎవరు? విపి సింగ్. 1990లో. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఎల్పిజి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1991. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు. భారతదేశంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణలు ఏవి? 73, 74వ రాజ్యాంగ సవరణలు. ఏ ప్రధాని హయాంలో భారతదేశం రెండోసారి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించింది? అటల్ బిహారీ వాజ్పేయి. 1998. కేంద్రంలో బహుళ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాలు యుగం ఏ దశాబ్దంలో బలంగా ప్రారంభమైంది? 1989 తర్వాత 90లో. బీజేపీ నేతృత్వంలో జాతీయ కూటమిని ఏమని పిలుస్తారు? ఎన్డీఏ. నేషనల్
డెమోక్రటిక్ అలయన్స్ కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ కూటమిని ఏమని పిలుస్తారు? యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ సంవత్సరంలో స్థాపించారు? 2001 ఏప్రిల్ 27న. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2005 అక్టోబర్ 12. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి? 30 రోజుల్లోగా. వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే ఎన్ని గంటల్లో ఇవ్వాలి? 48 గంటల్లో. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఎవరికి సమర్పించాలి? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ, సహాయ పౌర సమాచార అధికారి. సమాచార హక్కు చట్టం తీసుకురావడానికి దేశంలో పెద్ద ఎత్తున పోరాడిన రాజస్థాన్ సంస్థ ఏది? మజూర్ కిసాన్ శక్తి సంగఠన్ ఎంకేఎస్ఎస్. మజూర్ కిసాన్ శక్తి సంగఠన్ వ్యవస్థాపకురాలు ఎవరు? అరుణా రాయ్. ఆర్టీఐ చట్టం ప్రకారం ఏ సమాచారాన్ని నిరాకరించవచ్చు? దేశ సార్వభౌమాధికారం, భద్రతకు భంగం కలిగించే సమాచారం. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో ఇవ్వకపోతే ఎవరికి అప్పీల్ చేయాలి? మొదటి అప్పీలేట్ అధికారి. మొదటి అప్పీలేట్ పై కూడా తృప్తి చెందకపోతే ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్ర లేదా కేంద్ర సమాచార కమిషన్కు. సమాచార హక్కు చట్టానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం మరియు అవినీతిని అరికట్టడం. ఆర్టీఐ దరఖాస్తుకు తెల్ల కార్డు ఉన్నవారు ఫీజు చెల్లించాలా? లేదు. దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నవారికి ఉచితం. సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేస్తే అధికారిపై విధించే జరిమానా ఎంత? రోజుకు 250, గరిష్టంగా 25,000. సమాచార హక్కు చట్టం ఏ ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తించబడింది? ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టీఐ దరఖాస్తును ఏ భాషలో సమర్పించవచ్చు? ఇంగ్లీషు, హిందీ లేదా ఆయా రాష్ట్ర భాషల్లో. ప్రభుత్వ కార్యాలయాల రికార్డులను తనిఖీ చేసే అధికారం పౌరులకు ఈ చట్టం కల్పిస్తుంది. అవును. రికార్డులను, పనులను మరియు నమూనాలను తనిఖీ చేయవచ్చు. అమెరికాలో నల్ల జాతీయుల పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇచ్చిన ప్రసిద్ధ ప్రసంగం పేరు ఏమిటి? ఐ హ్యావ్ ఏ డ్రీమ్. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి 27 ఏళ్లు జైలు జీవితం గడిపిన మహానాయకుడు ఎవరు? నెల్సన్ మండేలా. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నరకకుండా అడవుల్లో ప్రజలు చెట్లను హద్దుకొని చేసిన ఉద్యమం ఏమిటి? చిప్కో ఉద్యమం. ఉత్తరాఖండ్. చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? సుందర్లాల్ బహుగుణ. నర్మదా నదిపై నిర్మిస్తున్న అతిపెద్ద ఆనకట్టకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఏది? నర్మదా బచావో ఆందోళన. నర్మదా బచావో ఆందోళన ఉద్యమానికి ముఖ్య నాయకురాలు ఎవరు? మేధా పాట్కర్. భారతదేశంలో సతీ సహగమనం నిర్మూలనకు పోరాడిన ఆధునిక భారత సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశంలో బాలికల విద్య కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? సావిత్రిబాయి పులే. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన భారతదేశంలో శాంతి బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? కైలాష్ సత్యార్థి. బచ్పన్ బచావో ఆందోళన. మహిళలపై గృహహింస నిరోధక చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1993. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 10. గ్రీన్ పీస్ ఉద్యమం దేనికి సంబంధించింది? అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1986. మహిళలకు, పురుషులకు సమాన ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? న్యూజిలాండ్. 1893. భారతదేశంలో మహిళలకు ఏ సంవత్సరం నుండి ఓటు హక్కు ఉంది? 1950. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి. భారతదేశం మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళా చైతన్యం కోసం పెద్ద ఎత్తున సాగిన ఉద్యమం ఏది? వ్యతిరేక సారాయి ఉద్యమం. దూబగుంట, నెల్లూరు జిల్లా. లింగ నిష్పత్తి అంటే ఏమిటి? ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? పిసిపిఎన్డిటి యాక్ట్ 1994. మహిళలకు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రూపొందించబడింది? విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? 1961. 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కనిపించాయి? 33. అదే ప్రస్తుతం తెలంగాణలో అయితే 50%. హిందూ వారసత్వ చట్టం సవరణ 2005 ద్వారా లభించిన ముఖ్యమైన హక్కు ఏది? తండ్రి ఆస్తిలో కుమార్తెలకు, కొడుకులకు సమాన హక్కు కల్పించారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు విభాగం ఏది? షీ టీమ్స్. భారతదేశపు మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? కిరణ్ బేడి. భారత జాతీయ మహిళా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1990. జాతీయ మహిళా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1992. మహిళల స్వయం సహాయక బృందాలు పొదుపు ఉద్యమాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు? డ్వాక్రా లేదా ఐకేపీ అని పిలుస్తారు.
కోర్టు ముస్లిం మహిళల హక్కుల రక్షణ కోసం త్రిపుల్ తలాక్ పద్ధతిని ఏ సంవత్సరంలో చెల్లదని తీర్పు ఇచ్చింది? 2017లో. మిస్ అయినవి చూడండి. 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్లో రొట్టెల శాంతి కోసం మహిళలు భారీ ప్రదర్శన చేశారు. ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. 1917 మార్చి 8. హిట్లర్ మొదట 1938లో ఆస్ట్రియాకు, ఆ తర్వాత చెకోస్లోవేకియాను ఆక్రమించాడు. బ్రిటన్, ఫ్రాన్స్లో అనుకరణ విధానం వల్ల హిట్లర్ అడ్డుకోలేకపోయారు. 1945 జూన్లో శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్లో 51 దేశాలు ఐక్యరాజ్య సమితి చార్టర్పై సంతకాలు చేశాయి. చైనాలో మే 4న ఉద్యమం. వర్సైల్ సంధిలో చైనా ప్రాంతాలు జపాన్కి ఇవ్వడానికి వ్యతిరేకంగా 1919 మే 4న చైనాలో పెద్ద ఉద్యమం జరిగింది. డాక్టర్ సన్ యాత్ సేన్ స్థాపించిన జాతీయ పార్టీ పేరు కుమిటాంగ్ రాజకీయ పార్టీ. వియత్నాంపై రసాయన దాడి. అమెరికా సైన్యం వియత్నాంపై ఏజెంట్ ఆరెంజ్ అనే భయంకరమైన రసాయన విషయాన్ని మరియు నాపామ్ బాంబులను ఉపయోగించారు. నైజీరియాలో 3 ప్రధాన తెగలు ఉన్నాయి. ఉత్తరాన హౌసా ఫులాని, పశ్చిమాన యెరూబా, తూర్పున ఇగ్బో. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ప్రకారమే 1937లో రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ 8 రాష్ట్రాలను గెలిచింది. తేబాగా ఉద్యమం. బెంగాల్లో కౌలుదారు పంటల్లో 2/3 వంతు తమకు ఇవ్వాలని చేసిన ఉద్యమం. 46-47 నిజాం పాలకులు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిన యుద్ధమే తెలంగాణ సాయుధ పోరాటం. 46 నుంచి 51 వరకు జరిగింది. పంచవర్ష ప్రణాళికలు. 1951 నుండి 1956 వరకు మొదటి సాగింది. ఇది వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రవేశికలో సమాజవాద, లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చారు. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. 1985 షానోక్లెస్ ముస్లిం మహిళలు మనోవర్తికి సంబంధించిన చారిత్రాత్మక తీర్పు. దీన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చట్టం ద్వారా మార్చింది. సమాచార హక్కు చట్టం మినహాయింపులు. సెక్షన్ 8 ప్రకారం దేశ రక్షణకు భంగం కలిగితే ఆర్టీఐ వర్తించదు. భోపాల్ గ్యాస్ దురంతం. 1984 డిసెంబర్లో యూనియాన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి మెథల్ ఐసోలేట్ అనే విషవాయువు విడుదలై వేలాది మంది చనిపోయారు. ఇవి 10th క్లాస్ సోషల్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.